ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు 2024 సంవత్సరానికి సంబంధించిన బకాయిలు చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై ముఖ్యంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం, ఆయా బిల్లులను శ్రేణిగా క్లియర్ చేస్తూ ముందుకు సాగడం విశేషం. ఇక చూస్తే కనుక 2024 జనవరి నుంచి జూన్ వరకు ఉన్న ఏఎస్ఎల్ఎస్ లీవ్ సరెండర్ లీవ్ శాలరీ బకాయిలతో పాటు సప్లిమెంటరీ ఏఎస్ఎల్ఎస్ బిల్లులు, జీపీఎస్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్, సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఇతర ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందండి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ బకాయిలు చెల్లింపులు త్వరలోనే పూర్తి కానున్నాయి. ఈ చర్య రాష్ట్రంలోని ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం కలిగించనుంది. అలాగే పోలీసు ఉద్యోగుల బకాయిలు చెల్లింపులు, పోలీస్ శాఖలో ఏఎస్ఎల్ఎస్ బకాయిల చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ముఖ్య సలహాదారు ఆదిపల్లి గణపతి గారు ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ ప్రకటన విడుదల చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా బకాయిలు విడుదల కావడం ఆయా కుటుంబాలకు ఆనందకరమైన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ పోలీసు అధికారుల సంఘం తరపున సీఎం చంద్రబాబుకు మరియు సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చర్య ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వ బదిలీ మనస్తత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే 2018 నుండి 2020 మధ్య సుమారు 25,000 కోట్లు పెండింగ్ డిఆర్ బకాయిలను కూడా తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక షెడ్యూల్ను రూపొందించాల్సి ఉందని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఉద్యోగుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు 30% మధ్యంతర భృతి ఇంటరమ్ రిలీఫ్ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నారు. అలాగే కొత్త పిఆర్సీ అమలుకు సంబంధించిన కమిషన్ వేయాల్సి ఉందని ఉద్యోగులు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ చర్యలు త్వరగా అమల్లోకి వస్తే ఉద్యోగుల జీవితాల్లో మరింత భద్రత కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సంపూర్ణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకొని వాటి పరిష్కారానికి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుంది. పెండింగ్ బిల్లులు చెల్లింపులు మరియు కొత్త పథకాలు అమలు ప్రభుత్వ ప్రతిపత్తిని మరింతగా ఉజ్వలంగా చూపిస్తున్నాయి.